Welcome to JRTV. Now we can discuss about this నేరేడు ప్లాంట్. అంటే మీకు వర్షాకాలం స్టార్టింగ్లో మీకు పుష్కలంగా మీకు నేరేడు ఫ్రూట్స్ అద్భుతంగా వస్తాయి. మరి మీకు బ్లూయిష్ నెక్స్ట్ లావెండర్ కలర్లో మీకు ఈ నేరేడు ప్లాంట్స్ మనకి నేరేడు ఫ్రూట్స్ మనం తీసుకుంటాం. ఎందుకంటే నేరేడుకి ఉన్న సుగుణం ఏంటంటే ఎటువంటి మీకు హెయిర్ లాంటి మన హ్యూమన్ హెయిర్ కానీ నెక్స్ట్ యానిమల్ హెయిర్ కానీ ఏదున్నా మీకు అద్భుతంగా కరిగించేసే లక్షణాలు ఉన్న దివ్య ఔషధం మీకు ఈ నేరేడు ఫ్రూటు. సో నేరేడు ఫ్రూట్ వల్ల ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. మరి లీవ్స్ కనుక మనం చూ చేస్తే దంత సమస్యలు మీకు మట్టుమాయమయ్యే అద్భుతమైన ఇది హెర్బల్ రెమెడీ. ఎందుకంటే దీని లీఫ్ని మనం క్రష్ చేస్తే అద్భుతంగా యారోమేటిక్ స్మెల్ అద్భుతంగా వస్తుంది. సో దంత సమస్యలు, నోటి దుర్వాసన మీకు పోవాలంటే ఇటువంటి బాగా ముదిరిన ఒక లీఫ్, ఇది నేరేడు లీఫ్ మనం బాగా గ్రైండింగ్ చేస్తే అద్భుతంగా మీకు వేపకి ఏ విధంగా అవుతే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్, యాంటీ ఫంగల్, నెక్స్ట్ డిజిన్ఫెక్టెంట్, నెక్స్ట్ యాంటీ ఫంగల్, అన్ని యాంటీ వైరల్ ప్రాపర్టీస్ అద్భుతంగా ఉంటాయి. సేమ్ అదే టైపు మీకు దీని యొక్క లీఫ్ మనం బాగా క్రష్ చేస్తే మీకు యారోమేటిక్ స్మెల్, మంచి సుగంధభరితంగా, మంచి సుగంధభరితంగా మీకు స్మెల్ వస్తుంది. సో ఈ నేరేడు మన నిత్య జీవితంలో మీకు ఎటువంటి హెయిర్కి సంబంధించిన ఎటువంటి సాగే తత్వం ఉన్న ప్రతిదాన్ని మీకు అద్భుతంగా కరిగించేస్తుంది. అదేవిధంగా మనకి ఇంటెస్టైన్లో మీకు ఏమన్నా రుణాలున్నా మీకు అద్భుతంగా మీకు తొలగించే దివ్య ఔషధం ఈ నేరేడు. నెక్స్ట్ స్టోన్స్ను కూడా మీకు మూత్రపిండంలో ఉన్న స్టోన్స్ను కూడా కరిగించే అద్భుతమైన దివ్య ఔషధం ఈ నేరేడు ఫ్రూట్స్ మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది డయాబెటిక్స్ కూడా అద్భుతంగా మీకు తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మీకు వగరు ప్లస్ స్వీటు రెండు కలిసి ఉంటాయి. సో మీకు ఈ మనం బ్లూబెర్రీకి ఏ క్వాలిటీస్ అయితే ఉంటాయో అదేవిధంగా దీని మీద మీకు జెలాటినస్, ఇది మీకు సీడ్ మీద జెలాటినస్ లేయర్ ఉండి దాని మీద రిచ్ ఆఫ్ మీకు వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. పైన లేయర్ చాలా డెలికేట్గా ఉంటుంది. ఏది నేరేడు ఫ్రూట్ కనుక మనం పైనుంచి మొక్క పైనుంచి కింద పడితే ఇమీడియట్గా డ్యామేజ్ అవుతుంది. మన తీపి ఉసిరి ఏ విధంగా పైనుంచి కింద పడితే మీకు డ్యామేజ్ అవుతుందో అదేవిధంగా ఈ నేరేడు ఫ్రూట్ పైనుంచి కింద పడితే ఇమీడియట్గా డ్యామేజ్ అవుతుంది. అంతా మీకు బాగా ఇది పెరిషబుల్, అంటే మీకు చాలా మృదువుగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. మీకు డయాబెటిక్స్ హ్యాపీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మీకు క్యాన్సర్ పేషెంట్స్ హ్యాపీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మీకు ఈ మీకు క్యాన్సర్ పేషెంట్స్, నెక్స్ట్ బీపీ హైపర్ టెన్సివ్ పేషెంట్స్ కూడా అద్భుతంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ నోటికి సంబంధించిన దుర్వాసన, హాలిటోసిస్, బ్యాడ్ ఆర్డర్ ఫ్రమ్ ద ఓరల్ క్యావిటీ ఈజ్ హాలిటోసిస్, అటువంటి సమస్యలు ఉన్న మీరు ఈ నేరేడు యొక్క లీఫ్ మీరు హాఫ్ లీఫ్ మీరు బాగా కడిగి మీరు చూ చేస్తే దంతాల మధ్య మీరు బాగా గ్రైండింగ్ చేస్తే అద్భుతంగా మీకు ఎటువంటి నోటి నుంచి దుర్వాసన ఉండదు. హానికర బ్యాక్టీరియా మొత్తం అన్నీ మీకు నాశనం, మీకు అన్నీ కిల్ అయ్యి మీకు హానికర బ్యాక్టీరియా ఓరల్ క్యావిటీలో ఉన్న మీకు హాలిటోసిస్కి కారణభూతమైన మీకు బ్యాక్టీరియా, ఫంగస్ అండ్ ఎనీ వైరల్ ఇంక్లూజన్స్ అన్నీ మటుమాయం అయ్యి మీకు మంచి హెల్దీ ఓరల్ క్యావిటీ, మంచి
మంచి పింకిష్ ఓరల్ క్యావిటీ, మంచి బ్లడ్ సర్క్యులేషను, మంచి ఆక్సిజనేటెడ్ మీకు టిష్యూ, మంచి ఇది రోజ్ ఫ్లవర్ ఏ విధంగా అయితే మంచి పింకిష్ కలర్లో ఉంటుందో అదేవిధంగా మీకు గమ్ టిష్యూ మంచి హెల్దీగా ఉంటుంది. అదేవిధంగా ప్యాలటల్ టిష్యూ కూడా మంచి హెల్దీగా ఉంటుంది. నెక్స్ట్ లిప్స్ కూడా మీకు మంచి మృదువుగా మంచి పింకిష్ రంగులో ఉంటాయి. సో మీకు ఈ ఆకులో ఎన్నో మీకు ఇది ఆర్నమెంటల్ ఇది ఏరోమేటిక్ స్మెల్ వల్ల మీకు ఈ నోట్లో ఉన్న దుర్వాసనని మట్టుమాయం చేసే దివ్య ఔషధం ఈ నేరేడు లీఫ్లో మీకు దాగి ఉంది. సో దీని యొక్క పెరిఫరేషన్స్ నుంచి మంచి అద్భుతంగా మీకు ఆక్సిజన్ సప్లై మనకి ఇస్తుంది. అదేవిధంగా మన కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇది ఒక స్పాంజ్ పీల్చినట్టుగా మీకు విషవాయువుల్ని పీల్చేసి ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ లిబరేషను మనకి పరిపుష్టిగా సమృద్ధిగా మంచి ఆక్సిజనేటెడ్ ఎయిర్ని మన ప్రెమిసెస్లో మీకు అద్భుతంగా ఇస్తుంది. ఇది కూడా మీరు ఇజ్రాయిల్ టైప్ ఆఫ్ గ్రో బ్యాగ్స్లో అద్భుతంగా టెర్రస్ మీద మీరు కల్టివేషన్ చేయొచ్చు. దీనికి 100 kgs నెక్స్ట్ 150 kgs వెయిట్ ఉన్న మీకు గ్రో బ్యాగ్స్, ఇజ్రాయిల్ టైప్ ఆఫ్ గ్రో బ్యాగ్స్లో మీకు కోకోపిట్, నెక్స్ట్ వెర్మీ కంపోస్ట్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ మీరు అందులో వేస్తే సాయిల్ లెస్ కల్టివేషన్ చేస్తే అద్భుతంగా మీకు కాయలు కాసే అంతవరకు మీకు వస్తుంది. డెఫినెట్గా మనం టెర్రస్ మీద కూడా ఈ నేరేడు ఫ్రూట్స్ మనం పండించవచ్చు హ్యాపీగా. ఎందుకంటే ఇవి మన అరుగుదలకి సంబంధించిన ఇట్ విల్ అగ్రవేట్ ద డైజెస్టివ్ పవర్ ఇన్ ఇంటెస్టైనల్ ట్రాక్. మీకు అద్భుతంగా మీకు ఎటువంటి కఫ సమస్యలు, నెక్స్ట్ ఇంటెస్టైనల్ మ్యూకస్, ట్యూనికా మీడియా, ట్యూనికా ఇంటిమా, ట్యూనికా ఎక్స్టర్నా మ్యూకస్ లేయర్ని కూడా మీకు మరీ ఎక్కువ మ్యూకస్ పేరుకుపోకుండా, ఎందుకంటే ఇంటెస్టైన్ లేయర్లో మీకు ట్యూనికా మీడియా, ట్యూనికా ఇంటిమా, ట్యూనికా ఎక్స్టర్నా 3 లేయర్స్ ఉంటాయి. ఈ మ్యూకస్ లేయర్లో మ్యూకస్ కనుక ఎక్కువ అవుతే మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం తోటి పేషెంట్ బాధపడతాడు. నెక్స్ట్ మోషన్ బాగా నీసు వాసన వస్తుంది. ఎందుకంటే అందులో మీకు బ్యాక్టీరియా, ఫంగస్ అండ్ డిఫరెంట్ మీకు కోలోనిక్ బ్యాక్టీరియా వల్ల మీకు డెఫికేషన్ అనేది చాలా నీసు వాసన వస్తుంది. అందువల్ల మీకు ఆ మ్యూకస్ మెంబ్రేన్ని మీకు తగ్గించాలంటే డెఫినెట్గా మనం నేరేడు పళ్ళు సీజనల్గా మనం తీసుకుంటే అద్భుతంగా మీకు ఇంటెస్టైనల్ మూమెంట్స్ అద్భుతంగా పెరుగుతాయి. మీకు ఇట్ విల్ స్టిమ్యులేట్ ద ఇంటెస్టైనల్ పెరిస్టాలిటిక్ మూమెంట్ అండ్ మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ మీకు ఎటువంటి మీకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నా మీకు కరిగిపోయే అవకాశం, మంచి సుగుణాలు కలిగిన దివ్య ఔషధం మీకు న్యాచురల్ హెర్బల్ మెడిసిన్ కింద మనం ట్రీట్ చేయొచ్చు. ఆకులో మంచి మీకు ఏరోమేటిక్ స్మెల్ ఉంది. అదేవిధంగా కాయల్లో మీకు మంచి పౌష్టికాహారం, నెక్స్ట్ మీకు రాళ్ళను కూడా సమైతి, నెక్స్ట్ హెయిర్కి సంబంధించిన చిన్నపిల్లలు కొంతమంది ఫుడ్తో పాటు హెయిర్ కూడా మీకు మింగేస్తూ ఉంటారు. మీకు ఈ హెయిర్ అనేది మన ఇంటెస్టైన్లో ఇది ఇంటెస్టైనల్ మూమెంట్ని నియంత్రించే అవకాశం ఉంటుంది. చాలామందికి కొంతమందికి హెయిర్ అడ్డుపడిపోయి కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. అదేవిధంగా మీకు మన మున్సిపాలిటీ ఈ డ్రైనేజ్ సిస్టంలో కూడా మీకు ఈ హెయిర్ జెంట్స్ హెయిర్ కానీ లేడీస్ హెయిర్ కానీ మీకు అబ్స్ట్రక్షన్ వల్లే మీకు సీపేజ్ మీకు అదే ఈ నాళాలు పొంగిపోవటం అటువంటివి జరుగుతూ ఉంటాయి. ప్లాస్టిక్ ఒక కారణం. అదేవిధంగా మీకు డిఫరెంట్ లేడీస్ యూజ్ చేసే మిగతా కొన్ని డిస్పోజబుల్ వాటి వల్ల కారణం. నెక్స్ట్ హ్యూమన్ హెయిర్ కూడా మీకు ఎంతో కారణం. ఇది మనం బాత్రూంలోనే చూస్తాం. ఈ సీవ్ దగ్గర హెయిర్ ఉండిపోతే మీకు వాటర్ ఎలాగ అవుతే మీకు అబ్స్ట్రక్షన్ వస్తుందో అదేవిధంగా మన ఇంటెస్టైన్లో మనకి అన్నంతో పాటు మీకు హెయిర్
లోనకి మింగేస్తే అది ఒక ఇంటెస్టైనల్ కర్వేచర్స్ దగ్గర నెక్స్ట్ ల్యూమెన్ దగ్గర అబ్స్ట్రక్షన్ అయ్యి మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా చాలామంది ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి సందర్భాల్లో మనం ఈ నేరేడు ఫ్రూట్స్ కనుక మనం సీజనల్గా తీసుకుంటే అది అద్భుతంగా మీకు మొత్తం అంతా మీకు అబ్స్ట్రక్షన్ అయిన ఈ హెయిర్ పార్టికల్స్ హెయిర్ అంతా మీకు వాష్ అవుట్ చేసే అద్భుతమైన న్యాచురల్ దివ్య ఔషధం ఈ నేరేడు ఫ్రూట్. సో మీకు ఆల్ ఏజెస్ మనం నేరేడు ఫ్రూట్స్ తీసుకోవచ్చు. సీజనల్గా ప్రకృతి ప్రసాదించిన ఆల్ ఫ్రూట్స్ సీజనల్గా తీసుకుంటే మన బాడీకి ఎటువంటి ఆరోగ్య సమస్య రాదు. మనం కార్పొరేట్ హాస్పిటల్స్ చుట్టూ తిరగవలసిన పరిస్థితి మీకు తగ్గుతుంది. సో మనకి సీజనల్గా శీతాకాలంలో మీకు సీతాఫలం, రామాఫలం, లక్ష్మణఫలం, నెక్స్ట్ ఈ హనుమాఫలం ఇవి తీసుకోండి. అదేవిధంగా మనకి రైనీ సీజన్లో మీకు నేరేడు ఫ్రూట్స్ అద్భుతంగా తీసుకోండి. నెక్స్ట్ జామ ఫ్రూట్ మీకు సమ్మర్లో వస్తుంది, ఆల్ సీజన్స్లో వస్తుంది. జామ తీసుకుంటే మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు, డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, వెయిట్ లాస్. మనం హెఫ్టీ పర్సనాలిటీ బాగా స్థూలకాయ ఉంటే మనకి వెయిట్ కంట్రోల్ డైలీ జామకాయ తీసుకుంటే అద్భుతంగా మీకు బవెల్స్ రెగ్యులరైజ్ అయ్యి మనకి ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిట్ గ్లూటియల్ రీజియన్లో, నెక్స్ట్ థై రీజియన్లో, నెక్స్ట్ మీకు అంబిలికల్ రీజియన్లో, నెక్స్ట్ నెక్ రీజియన్లో బఫెలో హంప్ కింద అది పేరుకుపోయే సమస్య రాదు. అందువల్ల మనం సీజన్లో వచ్చే ప్రతి ఫ్రూట్ మనం ఎంజాయ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రకృతి మన యొక్క బాడీని మన ప్రకృతి ఇండైరెక్ట్గా మనం తీసుకునే ఫ్రూట్స్ ద్వారా మీకు కంట్రోల్ చేస్తుంది. సో అందువల్ల మనం ఈ నేరేడు ఫ్రూట్స్ మనం ఈ రైనీ సీజన్లో తొలకరి ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి మనకి నేరేడు ఫ్రూట్స్ పుష్కలంగా మార్కెట్లో దొరుకుతాయి. అవి మనం తిని ఆ పిక్క మీరు మట్టిలో పడేస్తే మళ్ళీ వైల్డ్ కల్టివేషన్ మీకు ఇది చాలా వైల్డ్ కల్టివేషను, పెరీనియల్ ప్లాంట్, బహువార్షిక మొక్క. సో అద్భుతంగా మీకు పెరుగుతుంది. నెక్స్ట్ వాటర్ మీకు ఇంటర్మీడియట్గా మీరు వాటర్ పోరింగ్ చేసిన మీకు నువ్వా నేనా అంటూ మంచి బ్రాంచెస్ తోటి ఒక బహువార్షిక ప్లాంట్ కింద మీకు అద్భుతంగా పెరిగి మనకి కావలసినంత ఈల్డ్ ఇస్తుంది. ఎన్నో కేజెస్ ఆఫ్ మీకు ఈ నేరేడు ఫ్రూట్స్ మనకి సీజనల్గా ఇస్తుంది. కంపల్సరీ ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ ఏజ్ లిమిట్ లేకుండా మీరు ఈ నేరేడు ఫ్రూట్స్ కనుక తింటే మన బాడీలో పేరుకుపోయిన ఇంటెస్టైన్లో పేరుకుపోయిన అబ్స్ట్రక్టివ్ ఫైబర్స్ కానీ, నెక్స్ట్ హెయిర్ కానీ, నెక్స్ట్ అరగని ఫిలమెంటస్ స్ట్రక్చర్ కానీ, ప్లాస్టిక్ వైర్ కానీ, కొంతమంది చిన్నపిల్లలు ప్లాస్టిక్ క్యాప్స్ నవిలేసి మింగేస్తూ ఉంటారు. ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇవి నవిలేసి మింగేస్తూ ఉంటారు. అన్నిటిని మీకు వాష్ అవుట్ చేయాలంటే అద్భుతంగా మీకు నేరేడు ప్లాంట్ దివ్య ఔషధం కింద మనకి పురాణాల్లో చెప్పబడింది. నెక్స్ట్ ఆయుర్వేదిక గ్రంథంలో ద బెస్ట్ ఆఫ్ డైజెస్టివ్ యాక్షన్ ఆన్ అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్. అద్భుతంగా మీకు ఒక ఏది గ్రైండర్ కింద మీకు మన ఆర్నితో ఫ్యామిలీలో మనకి గిజార్డ్ ఉంటుంది. గిజార్డ్లో స్టోన్స్ ఉంటాయి. మరి పక్షిజాతి ఆర్నితో పక్షులకి సంబంధించిన డిఫరెంట్ బర్డ్స్ మరి ఏదైనా ఫుడ్ తీసుకుంటే వాటితో పాటు గులకరాలు కూడా మింగేస్తూ ఉంటాయి. ఎందుకంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఇంకో పక్షి వచ్చి ఆ ఆహార పదార్థాన్ని మళ్ళీ షేర్ చేసుకుంటుందని మీకు స్టోన్స్ ప్లస్ ఫుడ్ మీకు బిత్తరగా మీకు మింగేస్తూ ఉంటుంది. ఆ గిజార్డ్లో ఉన్న ఆ స్టోన్స్ మీకు తిన్న ఆహార పదార్థాన్ని గ్రైండింగ్ చేసి రుబ్బురోలు కింద గ్రైండింగ్ చేసి మరి పక్షికి ఇది 4 limbs నెక్స్ట్ బ్యాక్ లిమ్స్ మంచి మస్కులర్గా తయారయ్యే విధంగా మీకు ఎంతో దోహదపడుతుంది. అదేవిధంగా ఈ నేరేడు ఫ్రూట్స్ మనం సీజనల్గా తీసుకుంటే మన ఇంటెస్టైన్లో పేరుకుపోయిన
డైజెస్టివ్ కానీ ఫైబర్ కానీ పీచు పదార్థం కానీ నెక్స్ట్ హెయిర్ కానీ మీకు వాష్ అవుట్ అవ్వాలంటే మీకు అద్భుతంగా ఈ నేరేడు ఫ్రూట్స్ మనం సీజనల్గా తీసుకోవాలి. డయాబెటిక్స్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఇందులో ఒగరు ప్లస్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ తీపి ఉంటుంది. డయాబెటిక్స్ తీసుకోవచ్చు, క్యాన్సర్ పేషెంట్స్ తీసుకోవచ్చు, హైపర్ టెన్సివ్ పేషెంట్స్ కూడా అద్భుతంగా ఈ నేరేడు ఫ్రూట్స్ కన్జ్యూమ్ చేయొచ్చు. ఆల్ ఏజ్ గ్రూప్స్ కెన్ సేఫ్లీ కెన్ హ్యావ్ దిస్ నేరేడు ఫ్రూట్స్ సీజనల్గా తీసుకుంటే మీకు మంచి బాడీ మన కండిషన్లో ఉంటుంది. ఎటువంటి అబ్స్ట్రక్టివ్ ప్రాబ్లమ్స్ ఉండదు. ఎందుకంటే కొంతమందికి ఇంటెస్టైన్లో హెయిర్ మీకు అబ్స్ట్రక్షన్ అయ్యి మీకు డిస్టెన్షన్ ఆఫ్ ఎబ్డమెన్, మీకు పొట్ట బాగా ఇదిగా వస్తుంది. కొంతమందికి హెయిర్ మింగే అలవాటు ఉంటుంది, కొంతమంది హెయిర్ నమిలే అలవాటు ఉంటుంది. చాలా రేర్ కేసెస్ ఇది. 1%, 100%లో 1% ఇటువంటి హ్యాబిట్స్ తోటి చిన్నపిల్లలు నెక్స్ట్ కొద్దిగా వయస్సు వచ్చిన వాళ్ళు కూడా ఇటువంటి హ్యాబిట్స్ తోటి మీరు ఏది ఎడిక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. దానికి ఒకే ఒక దివ్య ఔషధం నేరేడు ఫ్రూట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV. ప్లీజ్ సబ్స్క్రైబ్ JRTV. ప్లీజ్ ప్రెస్ bell button so that every update from JRTV will be updated to you. Please comment on uploading videos so that your comments are our best stimulations. Your comments are our best energizers. Your comments are our best extra added backbone to our JRTV channel. Your comments are our stimulating words for our JRTV channel. Please share it in your big friend circle. Please share it in your big family circle. Please share it in your big student circle. Please share it in your international clients so that they can grab so much of encyclopedia of knowledge in organic cultivation, open land cultivation, terrace cultivation, and propagation of vegetative propagation, and windmills, and enchanting music from JRTV. So thank you so much for watching JRTV. Signing off.